చదువుకున్నటువంటి వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేస్తా ఉన్నాయి. అనగా మనమందరం కూడా వెలుగు సంబంధంలో అంటా ఉన్నాడు. ఎప్పుడు మన జీవితంలోకి వెలుగు వచ్చింది? ప్రభువును మన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, మనమందరం కూడా పరిశుద్ధపరచబడిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని మనలో నింపుకున్న తర్వాత, మనందరి జీవితాల్లో తీవ్రమైనటువంటి వెలుగు వచ్చినటువంటిదిగా మనకి గ్రహింపు కలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ వెలుగును మన యొక్క జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో నిలబెట్టుకోవాలి. దానిని మన యొక్క జీవితకాల పర్యంతము మనతో పాటుగా ఉంచుకోవడానికి మనం కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఈ లోకంలో మీద బిడలంగా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. అందులో మొదటిగా దేవుని నామాన్ని మాత్రమే మనం ఆశ్రయించాలి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యం మొదటి భాగంలో, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటా ఉన్నారు. అనగా దేవుని నామాన్ని ఆశ్రయించినటువంటి వారు కూడా బ్రతుకుతారు. వాళ్ళు లోక సంబంధంగా బ్రతుకుతారు కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు బ్రతకరు. చిరకాలము యుగయుగాలు తరతరాలు కూడా పరిశుద్ధమైనటువంటి మహిమలో జీవించేటువంటి ఆతిథ్యత వారికి ఉండదు. అది మనం గ్రహించుకోవాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారైనా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలుగా ఎన్నిక చేయబడినటువంటి వారైనప్పటికీ కూడా వారిలో కొంతమంది మాత్రమే దేవుని నామాన్ని పరిపూర్ణంగా అంగీకరించారు. వారిలో కొంతమంది మాత్రమే దేవుని నామాన్ని ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకున్నటువంటి వారుగా ఉన్నారు. అందుచేత మరొకసారి దేవుడు వారికి హెచ్చరికిస్తా ఉన్నాడు. ఆమోసు ప్రవక్త ద్వారా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? చూడండి, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు అంటా ఉన్నాడు. అనగా వారిలో కూడా ఆశ్రయించినటువంటి వారు ఉన్నారు. ఈ దినాల్లో రక్షణ లేనటువంటి వారు ఎలాగూ దేవుని నామాన్ని ఆశ్రయించరు కానీ, రక్షించబడినటువంటి వారు కూడా ఆయా సందర్భాలలో తొట్టుపాటు కలిగిన వారుగా, తొందరపాటు కలిగినటువంటి వారుగా, దేవుని యొక్క వాక్యం నుంచి పట్టుకుపోయేటువంటి వారుగా ఆయా సందర్భాల్లో వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మీరు గనక దేవుని నామాన్ని ఆశ్రయిస్తే నిరంతరము కూడా బ్రతికేటువంటి ఆధిక్యత కలిగినటువంటి వారుగా ఉంటారు. మనలాంటి వారికి ఇర్మియా ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెహోవాను ఆశ్రయించుడు అనేటువంటి మాట ఆమోసు గారు చెప్తే, యెహోవాను ఆశ్రయించినటువంటి వారట ఎలా ఉండాలో ఇర్మియా గారు చెప్తా ఉన్నారు. ఇర్మియా గారు చెప్పినటువంటి మాటలో, అవిధేయులైనట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవరిలో మిమ్మను ఆర్పివేయలంతగా మా ఉగ్రత అగ్ని వలె కాల్చబడకుండానట్లు. అలాగే దేవుని యొక్క ఉగ్రత అగ్నిలాగా ఉంటది. ఎలాంటి అగ్ని అంటే సొదొమ గొమొర్రాల మీదకి వచ్చినటువంటి అగ్ని గురించి మనకు తెలుసు. అది ఎంత భయంకరమైనటువంటి అగ్ని అంటే, ఒక గ్రంథకర్త రాస్తా ఉన్నారు, సొదొమ గొమొర్రాల మీద దేవుని యొక్క ఉగ్రతలో వచ్చినటువంటి అగ్ని అంట. గడ్డి కూడా సాధారణంగా మన దగ్గర ఉండేటువంటి గడ్డి మనం తొట్టుపడేస్తే ఆ దారి వరకే కొత్తది కానీ, ఒకవేళ చదివేసినప్పటికీ కూడా మరలా నీరు వచ్చిన తర్వాత
అది మరలా మరి ఫలించేటువంటిదిగా చిగురించేటువంటిదిగా ఉంటుంది. కానీ సొదొమ గొమొర్రాల మీదట కొన్ని వందల సంవత్సరాల వరకు ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రాలు బీడు భూములుగా అనగా పంటలు పండడానికి వీలు లేనటువంటి భూములుగా తయారైపోయి అనగా దేవుని యొక్క అగ్ని బహు భయంకరమైనటువంటి రీతిలో మరి ఉంటది. ఎంతగా ఉంటుందంటే దాన్ని ఎవరో కూడా ఆర్పలేనంతగా ఆ అగ్ని కనపడతాడు అంటూ ఉన్నాడు అని యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. దేవునికి లోబడకపోతే, దేవునికి లోబడటం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక మాట చెప్తాను. 10 గంటలకు రెండని చెప్పాం, 11 గంటలకు లేదు, 12 గంటల వరకు ఏమి సిద్ధపాట్లు నాకు తెలియదు. నేను సిద్ధపడే వచ్చారు, మీరు సిద్ధపడే వచ్చారు. అంత సమయం ఏం చేస్తా ఉన్నారు? కుటుంబాలందరికీ భోజనాలు ఇక్కడే అని చెప్పాం. అయినప్పటికీ కూడా లోపడేటువంటి స్థితి మనలో లేకపోతే అభివృద్ధి ఫలాలు అనేటువంటివి మన జీవితంలో రావు. ఈ కొత్త సంవత్సరం అయినా కనీసం లోబడేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఒక మాటకు లోబడాలి. ఒక దేవుని ఆజ్ఞకు ఏ రీతిగా లోబడతామో నాయకుడు చెప్పేటువంటి మాటకు మనం లోబడాలి. మరి ఉదయకాలంలో మనం బయలుదేరితే చదువుకున్నటువంటి వారు కూడా ఈ దినాల్లో మరి వేలుముద్ర ఇలా మొత్తం దగ్గర ఆ సెల్ ఫోన్ పెట్టుకుంటేనే కానీ అటెండెన్స్ లేదు. ఉరుకుల పరుగుల మీద పరిగెడతాం ఆ పని చేయడానికి. కానీ దేవుని సన్నిధికి అనేసరికి ఇంకా ఆలస్యం ఎప్పుడెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే ఆయన మనకు కనపడతలేదు అనుకుంటున్నాం, ఆయన ఉగ్రత మన మీదకి రావట్లేదు అనుకుంటున్నాం. కానీ ఆశీర్వాద ఫలాలు పొందుకోలేకుండా మనం దూరపరచబడతా ఉన్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రారంభ ప్రార్థన నుండి ఆశీర్వాద ప్రార్థన వరకు ఎవరైతే ఉండగలుగుతారో వారు మాత్రమే దీవెనలు పొందుకుంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని కూడా గాలి చెదరగొట్టు పుట్టులాగా ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 25వ సంవత్సరం అయినా మీరు సమయాన్ని పాటించగలిగితే అది ఎంతో ఆశీర్వాదం. ఇర్మియా గారు యెహోవాకు లోబడి ఉండుడి, ఆయన ఆజ్ఞకు లోబడాలి. దేవుని యొక్క మందిరంలో పరిచర్యలో భాగస్థులుగా ఉండి ఆ మాటకు లోబడేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా ఆయన ఆశ్రయించినటువంటి మనందరం కూడా, ఆయన కృపలో భద్రపరిచినటువంటి మనందరం కూడా, రక్షించబడినటువంటి మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటా నిర్ణయం? కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు 27వ కీర్తన 8వ వాక్యంలో, 27వ కీర్తన 8వ వాక్యంలో, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా నేను యెహోవా నీ సన్నిధి వెదకుడని నా హృదయము నీతో అనేను. అంటే మహారాజు అయ్యుండి కూడా దావీదు లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. నోటు లేనటువంటి వాడే లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటా ఉంటే మనలాంటి సామాన్య చేసినటువంటి మరి గొప్ప పని ఏంటంటే, అబియా రాజట యోధావారిని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు అబియా రాజు మంచిగా జీవించాడు, తన కొడుకు ఆసా కూడా మంచిగా జీవిస్తూ ప్రతి కష్టంలో కూడా, ప్రతి ఇబ్బందిలో కూడా, ప్రతి అవసరతలో కూడా వాళ్ళట దేవుని దగ్గర మరి మొరపెట్టినటువంటి వారుగా. ఆ కింద వాక్యాల్లో మనం చదివితే ఆసా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. రాజు అయ్యుండి మనం అస్తమాను దావీదు గురించే చెప్పుకుంటా ఉంటాం. దావీదు కంటే కూడా భక్తిగా జీవించినటువంటి వారు ఉన్నారు. వారు పరిపాలన కాలం అంతా కూడా యుద్ధాలు లేకుండా సంతోషంగా జీవించినటువంటి వారు ఉంటా ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకున్నటువంటి చిన్న చిన్న స్థాయిలో మనం ఎదుగుతూ మనం ఎప్పుడూ కూడా సంతోషంగా జీవిస్తున్నాం అనేటువంటి మాట ఎవరి నోట్లో ఎవరు చెప్పరు. Hello.
కార్యం కొరకు యథావిధిగా నేను చేసేటువంటి పని చేస్తాను బాబు అని మరి 25,000 రూపాయలు పంపించారు. అందును బట్టి మరి ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి విడవబడినటువంటి కుటుంబం చాలా బాధలో ఉన్నారు కాబట్టి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. యథావిధిగా మరి Thank you.